మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో పల్నాడు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి వార్షిక తిరునాళ్ల మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు పరిశీలన రెండవ రోజు ఎమ్మెల్యే అరవిందబాబు కొనసాగించారు. పారిశుద్ధ్యంపై ఎలాంటి రాజీ పడకూడదని చెత్త తొలగింపు, తాగునీటి సదుపాయం, తాత్కాలిక మరుగుదొడ్లు వంటి అంశాలను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. ఆదివారం సాయంత్రం కోటప్పకొండలోని కారు పార్కింగ్ ప్రాంతం, మహానంది పరిసరాలు, కొండపైకి వెళ్లే మెట్ల మార్గం తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా శుభ్రత పనులు చేపట్టారు. శివరాత్రి ఏమో రేపు ఫిబ్రవరి 15వ తేదీన రాబోతుంది కాబట్టి మరి అందరం కూడా ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ముఖ్యంగా ఇక్కడున్న ఎర్రజరువు ప్రాంతం కానీ, ఇక్కడున్న మ్యూజియం దగ్గర కానీ, అదేవిధంగా పార్క్ దగ్గర ఎన్ని కూడా దగ్గరుండి శుభ్రం చేస్తూ ఉన్నాము. ఒక ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఈ పండుగను బాగా చేసుకోవాలని చెప్పి కార్యక్రమంలో భక్తులందరూ కూడా మన ఉమ్మడి కుటుంబ నాయకులు, మహిళలు అందరూ కూడా ఇక్కడ ప్రతి అడుగు, ప్రతి సెంటీమీటర్ కూడా శుభ్రం చేస్తూ ఉన్నాము. పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా శుభ్రం చేయడం జరిగింది. అన్నీ కూడా మాన్యువల్గా మనమే చేసుకుంటున్నాం కాబట్టి మనకి పండుగను బాగా చేసుకోవాలి, ఎక్కువ మంది భక్తులు వచ్చి మరి మహాశివరాత్రిని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి కార్యక్రమానికి వచ్చిన మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రేపు 4వ తేదీన ఉదయం 11 గంటలకు కోటప్పకొండ మీద మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆనం రామనాయుడు గారు వస్తున్నారు. అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎనర్జీ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు, కలెక్టర్ ఆధ్వర్యంలో మరి సమీక్ష సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏంటంటే భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా, మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ట్రాఫిక్ జామ్ లేకుండా వీటన్నిటి మీద మరి చర్యలు తీసుకోవడానికి అందరూ కూడా సమీక్షకి పెట్టడం జరిగింది. కాబట్టి మరి ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ నమ్మని కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.